ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయు. దేవుడు నా పక్షమున కార్యమును సఫలము చేయును అని భక్తుడైన దావీదు దేవుణ్ణి ఘనపరచుచూ ఉన్నాడు. మీ జీవితంలో ఇంతవరకు మీ కార్యములు నెరవేరడము లేదా? మీ కార్యములకు ఏదో ఒక ఆటంకము కలుగుచూ ఉన్నదా? ముందుకి పోవాలంటే అనేక ఆటంకములు కలుగుచున్నవా? బిడ్డల విషయంలోను, బిడ్డల చదువుల విషయంలోను, మంచి స్కూల్లో, కాలేజీలలో చేరవడానికి ఏమైనను సరే ఆ కార్యములను ఎవరో అడ్డుకున్నట్టు మీకు అనిపించుచున్నదా? అయితే దేవుడు ఈ దినము మీకు వాగ్దానము చేయుచున్నాడు. నేనే నీ పక్షమున నీ కార్యమును సఫలము చేయుదును. సఫలము చేయగలిగిన దేవుడు గొప్పవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన మీకు గొప్ప కార్యములను చేయును. మిమ్మలను ఆశీర్వదించి మిమ్మలను స్థిరులైన మనుషులుగా, గనులైన వారిగా ఆయన మిమ్మలను మార్చగలడు. ఎవ్వరు కూడా మీ కార్యమును అడ్డుకోలేరు. ఆయన సమస్తము మన మేలు కోరి మన కార్యములను ఆయన సఫలము చేయును. కనుక దేవుని బిడలారా, అధైర్యపడకండి. దేవుడు మీ పక్షమున మీ కార్యములను ఆయన సఫలము చేయును. కనుక దేవుణ్ణి ఆశ్రయించండి. మనుషులను నమ్మి మోసపోకండి. మనుషుల మాటలు మనకు చాలా ఉపయోగకరముగా ఉండవు. కానీ దేవుని మాట మనలను ధైర్యపరిచి మనలను ఆశీర్వదించేటువంటివిగా అవి ఉంటాయి. కొన్నిసార్లు మనకు ఎంతో సన్నిహితులు, మనలను ప్రేమించేవారు వారు అని మనం అనుకొని మనుషుల దగ్గరకు మనము వెళితే ఆ మనుషులు మనకు కార్యమును చెయ్యరు. కానీ వారు మనలను తృణీకరించెదరు. కానీ దేవుడు నీ పక్షమున ఉండి నీ కార్యమును ఆయన సఫలము చేయును. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయన సమస్తాన్ని నీ మేలు కోరి చేయగలిగినటువంటి వాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము ఒడ్డున నిలబడి, ఇది సముద్రము, ఇందులో గుండా మనం ఎలా పోగలుగుము అని అనుకున్నారు. అయితే దేవుడు అన్నాడు, నీవు నాకు మొరపెట్టకు మోషే, సాగిపొమ్మని ప్రజలకు ఆజ్ఞాపించమని చెప్పినాడు. కార్యమును సఫలము చేయే దేవుడు వారు ముందుకు కొనసాగగా ఆయన సముద్రమును చీల్చి మార్గమును ఏర్పాటు చేసినాడు. ఏ ఆటంకము నీకు కలుగుతుందని నువ్వు అనుకుంటున్నావో ఆ ఆటంకముల నుండి దేవుడు తన కృపాహస్తమును చాపి మార్గమును కలుగు చేసి నిన్ను ఆశీర్వదించును. నీ కార్యమును సఫలము చేసే దేవునికి నిన్ను నీవు సమర్పించుకో. ఆయన నీకు తోడుగా ఉండి విజయమును అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడలు తడబడుచు వేదనతో ఉన్నారు. వారి కార్యములను మీరు సఫలము చేసి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.